హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లోనే బాదం మిల్క్ని టేస్టీగా అండ్ హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూడండి. ముందుగా పావు కప్పు బాదంని నానబెట్టి పొట్టు తీసుకుని మిక్సీ జార్లో వేసి కొద్దిగా మిల్క్ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టండి. మిక్సీ పట్టుకున్న బాదం పేస్ట్లో హాఫ్ కప్ మిల్క్ వేసుకుని బాగా కలపండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు మిల్క్ వేసుకుని మరిగించండి. బౌల్లో 3 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకుని అందులో కొద్దిగా మిల్క్ వేసి బాగా కలపండి. తర్వాత స్టవ్ సిమ్లో ఉంచి కస్టర్డ్ మిశ్రమాన్ని ఈ విధంగా మిల్క్లో వేసుకోండి. కస్టర్డ్ ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకుని చల్లారిన తర్వాత మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో హాఫ్ అన్ అవర్ పెట్టండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకుని బాగా మరిగించండి. మిల్క్ బాగా మరిగిన తర్వాత అందులో టేస్ట్కి సరిపడా పంచదార, మిక్సీ పట్టుకున్న బాదం పేస్ట్ని వేసుకుని గరిటెతో కలుపుకుంటూ మిల్క్ని బాగా మరిగించండి. కస్టర్డ్లో పంచదార వేయలేదు కాబట్టి ఈ మిల్క్లో కొంచెం ఎక్కువగా వేసుకోండి. మిల్క్ ఈ విధంగా చిక్కగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో 1 అవర్ పెట్టండి. తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ని వేసుకోండి. ఇలా కస్టర్డ్ వేసుకున్న తర్వాత అందులో ప్రిపేర్ చేసుకున్న బాదం మిల్క్ని వేసుకోండి. బాదం మిల్క్ వేసుకుని మిల్క్ స్మూత్గా క్రీమీగా వచ్చే వరకు మిక్సీ పట్టండి. బాదం మిల్క్ ఇంకా చిక్కగా కావాలంటే కొంచెం కస్టర్డ్ని ఎక్కువ వేసుకోండి. ప్రిపేర్ చేసుకున్న బాదం మిల్క్ని ఇలా గ్లాసులో వేసుకుని పైనుంచి జీడిపప్పు పలుకులు, బాదం పలుకులు వేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే బాదం మిల్క్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.